బ్రేక్ న్యూస్ పోలీసులు కావాలని తనను ఈ కేసులో ఇరికించారంటూ డాక్టర్ నమ్రత కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు తానేం చేయలేదని తెలిపారు. అజయ్ కల్లం, సీతారామాంజనేయులు కావాలని తనపై అభియోగాలు మోపారన్నారు. గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సమయంలో డాక్టర్ నమ్రత ఈ వ్యాఖ్యలు చేశారు. సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో A1 నిందితురాలు డాక్టర్ నమ్రతను 5 రోజుల కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతించింది. ఏం అవలేదండి. వాళ్ళు మీరు చేసి నేనేం చేయలేదండి. అసలు నేనేం చేయలే. నేను అసలు ఏం చేయలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే పోలీసులే అదే కల్లా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. నమ్రత చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మొదటి రోజు ఈ యొక్క సృష్టి టెస్ట్ బేబీ సెంటర్కు సంబంధించినటువంటి డాక్టర్ నమ్రతను అయితే కస్టోడియల్ ఎంక్వైరీలో భాగంగా అయితే ఈరోజు డీసీపీ నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్లో అయితే ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గోపాలపురం డిఐ ఆధ్వర్యంలో కూడా ఈ ఎంక్వైరీ కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ కస్టోడియల్ ఎంక్వైరీలో భాగంగా నమ్రతను పలు క్వశ్చన్స్ కూడా అడిగినట్టుగా తెలుస్తోంది. అటు డిఐతో పాటు ఇతర పోలీస్ అధికారులు కూడా అసలు చైల్డ్ ట్రాఫికింగ్ ఎలా చేశారో అన్నటువంటి క్వశ్చన్స్ రేస్ చేసినప్పుడు పోలీసు వారు దానికి సమాధానం చెప్పకుండా నమ్రత నోరు మెదపకుండా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు నేను సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా పోలీసు వారిపైకే దురుసు ప్రవర్తించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే తనకు ఏ సంబంధం లేదు అంటూ కూడా అటు కస్టోడియల్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత బయటకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో అయితే మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అజయ్ కల్లం అలాగే సీతారామాంజనేయులు నన్ను కావాలనే ఈ కేసులో ఇరికించారు అంటూ కూడా కావాలనే నా పైన అభియోగాలు మోపారంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే పోలీసులు నమ్రత ఏజెంట్లుగా ఉన్నటువంటి ANM అలాగే ఆశా వర్కర్ల పాత్ర పైన కూడా ఇప్పటికే ఆరాధిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి ప్రశ్నలు కూడా ఆమె పైన సంధించినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆమె అసలు నోరు మెదపనట్టుగా కూడా తెలుస్తుంది. సుమారుగా 5 గంటల వరకు కూడా ఈ కస్టోడియల్ ఎంక్వైరీ అయితే కొనసాగింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నటువంటి యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకం అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత అసలు ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో అసలు బాధితులని ఎలా తీసుకువచ్చేవారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లకు కొంత చిన్న మొత్తంలో గిఫ్ట్లని ఆఫర్ చేస్తూ అలాగే కొంత పెద్ద మొత్తంలో కళ్యాణి అనేటువంటి ఈ కేసులో ఉన్నటువంటి మరొక నిందితురాలు కళ్యాణి ద్వారా ఈ యొక్క ANMs ఆశా వర్కర్లను కేంద్రీకరించి ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని వీళ్ళందరూ కూడా బాధితులని వాళ్ళ డీటెయిల్స్ని కూడా సమీకరించుకునేవారన్నట్టుగా తెలుస్తోంది. వారి పాత్ర పైన కూడా నమ్రతనైతే ఈరోజు పోలీసులు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే నమ్రత మాత్రం కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారు, నా పైన కావాలనే అభియోగాలు మోపుతున్నారు. ఒక పక్క అజయ్ కల్లం అలాగే సీతారామాంజనేయులు అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా నా పైన ఈ కేసులో నన్ను ఇరికించారు అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క నార్త్ జోన్ పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు అలాగే నమ్రత కొడుకుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో తను లాయర్గా తన కొడుకుని లాయర్గా చేసి ఆ లాయర్ వృత్తిని అవమానపరిచేలాగా అందరినీ బెదిరింపులు చేస్తూ అంటే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో మేము పోలీస్ కేసు పెడతాము, మీ పైన ఫిర్యాదు చేస్తాము అని చెప్పి నమ్రతని అడిగినప్పుడు మీరు చేసింది కూడా తప్పే, అంటే ఈ యొక్క చైల్డ్ ట్రాఫికింగ్లో మీరు కూడా ఒక భాగంగా ఉన్నారు కాబట్టి మీ పైన కూడా కేసు అవుతుంది, కావాలంటే నా కొడుకు లాయరే నేను ఏమైనా చేస్తాను అన్నట్టుగా కూడా వాళ్ళపైన బెదిరింపులకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి అంశం గురించి కూడా పోలీసులు అయితే ఆరా తీశారు. పెద్ద ఎత్తున కూడా క్యాష్ ద్వారా అంటే అటు కొంత చెక్కుల ద్వారా కొంత క్యాష్ ద్వారా కూడా ఈ యొక్క లావాదేవీలు జరిపినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన లావాదేవీల అంశాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరెవరి నుంచి ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు, అలాగే అసలు ఇప్పటి వరకు ఎంతమందిని ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా అంటే సరోగసి పేరుతోని అక్రమంగా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ చేసినటువంటి వాళ్ళ వివరాలన్నింటినీ కూడా పోలీసులు అయితే తీసుకుంటా ఉన్నారు. మరొక పక్క ఇప్పటికే 5 రోజులు కస్టోడియల్ ఎంక్వైరీకి కోర్టు అయితే అనుమతినిచ్చింది. పోలీసు వారు 7 రోజులకు కోరగా 5 రోజులకైతే ఇచ్చింది. ఈరోజు మొదటి రోజు కస్టోడియల్ ఎంక్వైరీలో భాగంగా అయితే కొంత ఆవిడ మొరాయించినట్టుగా తెలుస్తోంది. అటు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సంబంధించి క్వశ్చన్ చేసినప్పుడు ప్రశ్నించినప్పుడు ఆవిడ సమాధానం చెప్పకుండా ఎబ్బెట్టిగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కావాలని నన్ను ఈ కేసులో ఇరికించారంటూ కూడా మాట్లాడుకొస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ప్రసన్న.
రైట్, థ్యాంక్ యూ విజయ్. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇటు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో ఏవన్గా ఉన్న నమ్రత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు కావాలని నాపై పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, కావాలని నన్ను ఇరికించారు అంటూ కూడా నమ్రత చెప్తోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సికింద్రాబాద్ కోర్టు నమ్రతను 5 రోజుల పాటు కూడా